Hello, my dear upcoming officers. Myself, Srinivas Maitre. Very warm welcome to Asha Bhai online classes. Myself, Srinivas Maitre, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. Today we are going to discuss TSPSC Group 1 complete syllabus detailగా. ఓకే, మనం TSPSC Group 1కి సంబంధించి కంప్లీట్ సిలబస్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్కి సంబంధించి గ్రూప్ 1లో మెంటల్ ఎబిలిటీకి ఒక 25 మార్క్స్ మినిమంగా వస్తున్నాయి. అందులో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఏ సిలబస్ నుండి అడుగుతున్నారు అనేది చూద్దాం. అందులో ఒక్కసారి మొత్తం చదవండి, తర్వాత అందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ కూడా చెప్తాను. ఒకసారి లాస్ట్కి రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. సో ఆశావాయి ఆన్లైన్ క్లాసెస్ లోపల మీకు ప్రతి ఒక్క వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. యాప్ లింకు, కోర్స్ లింకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హ్యాపీగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఆశావాయి అని టైప్ చేయండి. జస్ట్ ఆశావాయి అని టైప్ చేయగానే మీకు అక్కడ వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా 8331833171 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు మా వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు. అండ్ వన్ మోర్ పాయింట్, మీకు ఏ ఒక్క డౌట్ ఉన్న ప్రిపరేషన్లో మీరు ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సార్ నాకు ఫార్వర్డ్ చేస్తారు. డెఫినెట్లీ నేను మీకు ఆ యొక్క డౌట్స్ని నెక్స్ట్ డేనే లేదా ఆ రోజే వీలైనంత వరకు క్లారిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా యాప్లో కూడా రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. రైట్. సో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే, ఇక్కడ నాకు 7+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్లో ఉందండి. రైట్. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెంటల్ ఎబిలిటీ ఫుల్ సిలబస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక చూసుకున్నట్లయితే మన యొక్క ఈ కోర్సులో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం. 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100కి 100% సిలబస్ని కవర్ చేయబోతున్నాం. సో దాంట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఏవో కొన్ని టాపిక్స్ చెప్పేసి సిలబస్ అయిపోయింది మామా అనిపించేటట్టు అయితే ఉండదు. సో కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చేసే విధంగా మీకు బేసిక్స్, షార్ట్ కట్స్, ఆప్షన్ వెరిఫికేషను, ఎలిమినేషన్ మెథడ్ ప్రతిదీ కూడా డీటెయిల్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ మనం 0 లెవెల్ నుండి బేసిక్ లెవెల్ నుండి ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు ఈ యొక్క కోర్సులో డిజైన్ చేయడం జరిగింది. చూడండి, మీకే అర్థమవుతుంది. సో లేటెస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ని కూడా కవర్ చేస్తామండి. లేటెస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ అంటే రీసెంట్గా అంతా కూడా ట్రెండ్ చేంజ్ అయిపోతూ వస్తుంది. అప్పటిలాగా చాలా ఈజీ క్వశ్చన్స్ రావట్లేదు. అప్డేటెడ్ ట్రెండింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీకు ఎప్పటివరకు ఎగ్జామ్ ఉంటుందో అప్పటివరకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీ టైం ఉన్నప్పుడల్లా చూస్తూనే ఉండడమే. తర్వాత బేసిక్ టు ఎగ్జామ్ లెవెల్. సో బేసిక్ నుండి 0 నుండి స్టార్ట్ చేస్తాం, ఎగ్జామ్ లెవెల్ వరకు కవర్ చేస్తాం. ఇంకొంచెం ఎక్కువనే కవర్ చేస్తాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ క్వశ్చన్స్. ప్రతి ఒక్క క్లాసు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టర్మినాలజీ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనకి పీడిఎఫ్ క్వశ్చన్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుందండి. వారానికి 2-3 క్లాసులు ఈజీగా మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా మీరు ఆ యొక్క లైవ్ సెషన్లో అడగవచ్చు. తర్వాత లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఓన్లీ రికార్డెడ్ కాదు, లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా మీరు రావచ్చు. అయితే మీ యొక్క సిలబస్లో ఏముందంటే ఎనలిటికల్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఓకేనా, ఎనలిటికల్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. అయితే ఇక్కడ రీజనింగ్ని మీరు 100% రీజనింగ్ చదవాల్సి ఉంటుందండి. 100% రీజనింగ్ చదవాలి, డాటా ఇంటర్ప్రిటేషన్ చదివితే సరిపోతుంది, ఇంకేం లేదు. ఇక్కడ రీజనింగ్ లోపల క్యూబ్స్ అండ్ డైస్, ఘనాలు మరియు పాచికలు, నేను ఇవన్నీ ఇర్రెగ్యులర్ ఉంటాయి. అక్కడ మాత్రం మీకు కోర్సులో ఒక ఆర్డర్ ప్రకారంగా అరేంజ్ చేస్తాం, డోంట్ వరీ. తర్వాత క్లాక్స్, గడియారాలు, ర్యాంకింగ్ టెస్ట్, తర్వాత డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్, రక్త పరీక్ష, సో టైమ్ సీక్వెన్స్ టెస్ట్, నంబర్ రిపీట్ టెస్ట్. సార్ జనరల్లీ నంబర్ రిపీట్ టెస్ట్ని బయట ఎక్కడా కూడా చెప్పరు మీకు, బట్ నేను చెప్తున్న నంబర్ రిపీట్ టెస్ట్ నుండి చాలాసార్లు క్వశ్చన్లు వస్తున్నాయి. ఒక చిన్న చాప్టర్ కూడా మిస్ చేయను, ఎందుకంటే ఒక్క మార్క్తోనే జాబ్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ మై గ్యారంటీ. తర్వాత క్యాలెండర్, ఓకేనా. తర్వాత వెన్ డయాగ్రామ్, తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్, సో నంబర్ సిరీస్. ఇక్కడ చూడండి, నంబర్ సిరీస్ అన్న సంఖ్యా శ్రేణి. ఇక్కడ నంబర్ సిరీస్ రావాలి, నంబర్ రిలేటెడ్ ఏది రావాలన్నా అండ్ ఆల్ఫాబెట్ రిలేటెడ్ ఏది రావాలన్నా, ఫస్ట్ నంబర్ రిలేటెడ్ మాట్లాడుతున్నా. నంబర్ రిలేటెడ్ ఏది రావాలన్నా మీకు తెలియాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు తెలియాలి. 1 to 100 ప్రైమ్ నంబర్స్ గుర్తుండాలి. అండ్ హౌ టు ఐడెంటిఫై ఏ ప్రైమ్ నెంబర్, ఒక ప్రధాన సంఖ్యని అది ప్రధాన సంఖ్య అని ఏ విధంగా గుర్తుపట్టాలో తెలియాలి.
అవన్నిటికీ కూడా నేను కాన్సెప్ట్ షార్ట్కట్ క్లాస్లో చెప్పిన. సెకండ్ వన్ స్క్వేర్స్ అంటే వర్గాలు. ఓకేనా, 30 వరకు అందరికీ కూడా స్క్వేర్స్ రావాలండి. థర్డ్ వన్ క్యూబ్స్ అంటే ఘనాలు. 16th వరకు ఘనాలు రావాలండి అందరికీ. అవన్నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతే ఎట్లా డెరైవ్ చేసుకోవాలి షార్ట్కట్ వేలో అన్నీ కూడా క్లియర్గా క్లాస్లో డిస్కస్ చేసినాం. ఓకే, తర్వాత మిస్సింగ్ నంబర్స్లో ప్రతిదీ నేను గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క చాప్టర్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని డిస్కస్ చేసిన, చిన్న మోడల్ నుండి కూడా హైలీ అప్డేటెడ్ మోడల్ వరకు కూడా డిస్కస్ చేసిన. అయితే నేను డిస్కస్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను ఎప్పుడైనా. కాన్సెప్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, ఎవ్రీథింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, డోంట్ వరీ. కాన్సెప్ట్ ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి మోడల్ వైజ్ క్వశ్చన్స్ డిస్కషన్ ఉంటుంది. ఓకే, సో మోడల్ వైజ్ క్వశ్చన్స్ డిస్కషన్ ఉంటుంది. మోడల్ వైజ్ క్వశ్చన్స్ డిస్కషన్ తర్వాత మనకి కాన్సెప్చువల్ మెథడ్ ఉంటుంది. కాన్సెప్ట్తో ఏ విధంగా చేయాలనేది కాన్సెప్చువల్ మెథడ్ ఉంటుంది. వెయిట్ ఏ సెకండ్ అండి. కాన్సెప్చువల్ మెథడ్ ద్వారా ఆన్సర్, తర్వాత షార్ట్కట్ మెథడ్ ఉంటుంది, తర్వాత ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఉంటుంది. ఇవి ఈ విధంగా మనం క్లాసెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆప్షన్ వెరిఫికేషన్ ఈ విధంగా ఫస్ట్ కాన్సెప్ట్, దెన్ మోడల్ వైజ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్లో కాన్సెప్చువల్గా ఎలా చేయాలి, తర్వాత షార్ట్కట్ వేలో ఎలా చేయాలి, తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి, ప్రతి దాంట్లో కూడా అలాగే డిస్కషన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నమైనది, భిన్న పరీక్ష అంటాం. సో 4 ఆప్షన్లో 3 ఒక కామన్ లాజిక్ ఉంటుంది, ఒకటి డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సో ఒక్కదాన్ని బేస్ చేసుకొని మిగిలిన 3 పక్కన పడేస్తారు. అట్లా చేయకూడదు. అకార్డింగ్ టు ప్రియారిటీ రూల్ అంటే ఒక ప్రియారిటీ రూల్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ప్రకారంగానే క్వశ్చన్ థింక్ చేయాలి, ఆర్డర్ ప్రకారంగానే ఆడ్ మ్యాన్ అవుట్ ఎలిమినేట్ చేయాలి, ఆర్డర్ ప్రకారంగానే ఎనాలజీ చేయాలి, పోలిక పరీక్ష, క్లాసిఫికేషన్, సిరీస్, ఈ అన్నిట్లో కూడా ఆర్డర్ ఉంటుంది ఒకటి. దాన్ని మనం ప్రియారిటీ ఆర్డర్ అంటాం. అది మీకు చెప్తాను. ప్రియారిటీ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా మనం ఆన్సర్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ లాజిక్ అప్లై చేయాలి, సెకండ్ స్క్వేర్స్ క్యూబ్స్ వర్గాలు ఘనాలు అటువంటి అప్లై చేయాలి, తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్ అంటే భాగారం గుణకారం లాజిక్ అప్లై చేయాలి, తర్వాత కూడిక తీసివేత అడిషన్ సబ్ట్రాక్షన్ లాజిక్ అప్లై చేయాలి. సో తర్వాత వచ్చేసి మనము మిస్లీనియస్ ఆపరేషన్స్ అంటే వివిధ రకాల ఆపరేషన్స్ అంటే లైక్ డిజిటల్ సమ్ మెథడ్, అన్ని సంఖ్యలు మొత్తం సమానంగా రావడం, లేదంటే ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది నంబర్ సెకండ్ డిజిట్ ఆఫ్ ది నెంబర్ని యాడ్ చేస్తే థర్డ్ డిజిట్ ఆఫ్ ది నెంబర్కి ఈక్వల్ కావడం. సో ఇటువంటి కొంచెం డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. ఏవైతే అందులో కవర్ కానీ ఉంటాయో మిగిలినవి ఇందులో కవర్ అయితే చూడో అది మనం దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈవెన్ అండ్ ఆడ్ సరి బేసి లాజిక్తో ఆన్సర్ చేస్తాం. అవన్నీ కూడా మనం ప్రతిదీ కూడా ఆడ్ మ్యాన్ అవుట్లో, ఎనాలజీ, పోలిక పరీక్షలో అండ్ సిరీస్లో అప్లై చేస్తాం. ఇష్టం ఉన్నట్టు ఆన్సర్ చేయకూడదండి. సార్ నాకు ఈ లాజిక్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది, ఈ లాజిక్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది, మరి ఏది చేయాలో కూడా నేను నేర్పిస్తాను. ఏది కరెక్ట్, ఏ ఆప్షన్ ఉంటే ఏది పెట్టాలి, 3 ఆప్షన్లు ఉంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను నేర్పిస్తాను మీకు. ఓకే, అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో ఆడ్ వన్ అవుట్ ఈ భిన్న పరీక్షలో ఫస్ట్ నంబర్ ఆడ్ వన్ అవుట్ నేర్చుకోవాలి. ఓకేనా, అంటే నంబర్ ఆడ్ వన్ అవుట్ ఉంటుంది, తర్వాత లెటర్ ఆడ్ వన్ అవుట్ ఉంటుంది, సంఖ్య, తర్వాత ఆల్ఫాబెట్, థర్డ్ ఆల్ఫా న్యూమరిక్ ఆడ్ వన్ అవుట్ ఉంటుందండి, అక్షరాలు మరియు నంబర్ 2 కాంబినేషన్, తర్వాత వర్డ్ ఆడ్ వన్ అవుట్ అంటే పదాలకు సంబంధించిన ఆడ్ వన్ అవుట్ ఉంటుంది. అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తా. సో ఎనాలజీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అర్థమెటికల్ రీజనింగ్ అంటే రీజనింగ్తో పాటు మ్యాథ్స్ కూడా కొంచెం కాంబినేషన్స్ ఉంటాయి. కౌంటింగ్ ఫిగర్స్, సో కౌంటింగ్ ఫిగర్స్ అంటే బొమ్మలను లెక్కించడం. ఈ బొమ్మలను లెక్కించే దాంట్లో మనం బేసికల్గా ఫస్ట్ మనం ఇందులో ట్రయాంగిల్స్ త్రిభుజాలని చూస్తాం, తర్వాత సెకండ్ వన్ స్క్వేర్స్ చతురస్రాలను చూస్తాం, థర్డ్ వన్ రెక్టాంగిల్స్ దీర్ఘచతురస్రాలను చూస్తాం, ఫోర్త్ వన్ ప్యారలోగ్రామ్స్ సమాంతర చతుర్భుజాలను చూస్తాం. ఓకేనా, తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి డయాగ్నల్స్ కర్ణాలను చూస్తాం, సిక్స్త్ వన్ వచ్చేసి మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఎ ఫిగర్. ఓకేనా, సో అతి తక్కువ సరళ రేఖలను ఉపయోగించి బొమ్మలను తయారు చేయగలం. మరి ఆ అతి తక్కువ సరళ రేఖలు ఎన్ని? ప్రతిదీ కూడా కాన్సెప్చువల్గా షార్ట్కట్గా మాట్లాడతాం, కొన్ని ఫార్ములాలను ఉపయోగించి చేస్తాం, కొన్ని చూసి పెట్టి ఆన్సర్లు ఉంటాయి, కొన్ని క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్స్ పెట్టేవి ఉంటాయి. అవన్నీ కూడా నీట్గా షార్ట్కట్ వేలో కాన్సెప్చువల్గా డిస్కస్ చేస్తాం.
తర్వాత వచ్చేసి మిర్రర్ ఇమేజ్, బొమ్మలది, అద్దాలది. ఓకే, సో అద్దంలో కనిపించేది, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, కంప్లీషన్ ఫిగర్స్, డాట్ సిచ్యువేషన్, ఎంబెడెడ్ ఫిగర్స్. సో దాగి ఉన్న చిత్రాలు, డాట్ సిచ్యువేషన్, ఇవన్నీ కూడా క్లియర్గా నేను క్లాస్లో డిస్కస్ చేసిన, అన్నీ కూడా అప్లోడ్ చేసిన ఆల్రెడీ, రైట్. సో తర్వాత వచ్చేసి మీకు పజిల్ టెస్ట్. పజిల్ అంటే కొంచెం చిక్కుతో ఉన్నటువంటి, కొంచెం డిఫికల్ట్గా ఉన్నటువంటి పజిల్ ఉంటుంది, దాన్ని మనం ఆన్సర్ చేయగలగాలి. ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్. సో ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ అండ్ కోడింగ్, డీకోడింగ్ ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటాయి, అంటే ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్కి సంబంధించి. సో లెటర్ ఎనాలజీ కావచ్చు, లెటర్ క్లాసిఫికేషన్, లెటర్ సిరీస్, తర్వాత వచ్చేసి మనకి ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్ రిలేటెడ్ ఉంటాయి. సో ఈ ఆల్ఫాబెట్ రిలేటెడ్కి సంబంధించి మనకి ఏమేమి రావాలంటే, ఫస్ట్ వన్ మనకి ఓవెల్స్ ఏంటో తెలియాలి, అంటే అచ్చులు తెలియాలి. సెకండ్ వన్ కాన్సోనెంట్స్, హల్లులు తెలియాలి. ఓకేనా. సో థర్డ్ వన్ వచ్చేసి మీకు ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు తెలియాలి. ఫోర్త్ వన్ వచ్చేసి స్క్వేర్స్, వర్గాలు తెలియాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యూబ్స్, ఘనాలు తెలియాలి. సిక్స్త్ వన్ వచ్చేసి ఆపోజిట్ లెటర్స్, ఓకేనా, ఎదుటి అక్షరాలు తెలియాలి. సో వీటన్నిటికీ కూడా మనము షార్ట్ కట్స్ చెప్పినాం. చూడండి ఇక్కడ ఓవెల్స్, ఏఈఐఓయు ఓవెల్స్ అంటాం, అచ్చులు 5 ఉంటాయి. ఓవరాల్గా 26 అక్షరాలు, 5 అచ్చులు పోతే 21 కాన్సనెంట్స్, వాటి పొజిషన్స్ తెలవాలి. సపోజ్ ఎగ్జాంపుల్, ఏ నుండి ఎం వరకు ఫస్ట్ హాఫ్ అంటాం, ఎన్ నుండి జెడ్ వరకు సెకండ్ హాఫ్ అంటాం కదా. అయితే ఇక్కడ చూడండి ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ ఫర్ 6 ఫిక్స్, ఎఫ్ అనేది 6వ అక్షరం. 7/G బృందావన్ కాలనీ, 7 ఈజ్ జీ ఈజ్ 7. సో షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కే ఫర్ కింగ్స్ 11 పంజాబ్, కే అనేది 11th ఆల్ఫాబెట్, 11 అంటే 11. ఐ లవ్ యూ 9, 12, 21, ఐ అంటే 9, ఎల్ అంటే 12, యూ అంటే 21. సో తర్వాత ఎం అనేది 3 లాగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఉంది కాబట్టి 13. డబ్ల్యూ కూడా 3 లాగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఉంది కాబట్టి 23. సో తర్వాత పీ ఫర్ 16 ఏళ్ళ వయసు, పీ 16th ఆల్ఫాబెట్. సో తర్వాత మనకి ఆర్ ఈజ్ రైట్ టు ఓట్, 18 ఇయర్స్కి ఓట్ వేస్తాం కదా, సో ఆర్ ఈజ్ 18. శ్రీదేవి తన 19 సంవత్సరాల వయసులో 16 ఏళ్ళ వయసు మూవీ తీసింది, శ్రీదేవి 19 ఆల్ఫాబెట్. టీ ఫర్ T20, సో టీ అనేది 20 అక్షరం, టీ ఫర్ T20. సో ఆ విధంగా తర్వాత వి ఫర్ విక్టరీ 22. సో ఇవన్నీ కూడా షార్ట్ కట్ చెప్తాను. ఆపోజిట్ లెటర్స్, ఏకి జెడ్ అజీజ్, బీకి వై బాయ్, సికి ఎక్స్ క్రాక్స్, డీకి డ్యూ డబ్ల్యూ, ఈకి వి ఈవీఎం. సో తర్వాత ఎఫ్కి యూ ఫాల్తూ, జీకి హెచ్ హై స్కూల్, ఐకి ఆర్ ఇండియన్ రైల్వే, జేకి క్యూ జంగిల్ కా క్వీన్, కేకి పి కుకట్పల్లి, పవన్ కళ్యాణ్, ఎల్కి ఓ లవ్, ఎంకి అండ్ మ్యాన్. ఈ విధంగా అన్ని షార్ట్ కట్స్ చెప్పేస్తాం, ఇబ్బంది లేదు. తర్వాత వర్డ్ క్లాసిఫికేషన్, తర్వాత రిపీటెడ్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ ఎనాలజీ, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, సిలాయిజం, ప్రతి చాప్టర్ని క్లియర్గా డిస్కస్ చేస్తాం మనం. తర్వాత వర్డ్ డిక్షనరీ ఆర్డర్, వర్డ్ ఫార్మేషన్, అసర్షన్, రీజన్, ఫిగర్ ఆడ్ వన్ అవుట్, ఇవన్నీ మాట్లాడతాం. అయితే ఇక్కడ ఇంకొన్ని చాప్టర్స్ రాయలేదు నేను, ఎక్సెట్రా లోపల చాలా చాప్టర్స్ మిస్ అయినవి వస్తాయి. ఇక్కడ మీకు ఒకటి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఉంటుందండి. ఓకే, ఇవన్నీ మీకు లాజికల్ రీజనింగ్ కిందికి వస్తాయి. తర్వాత స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత స్టేట్మెంట్స్, ఒక్క సెకండ్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉంటుందండి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. తర్వాత స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇక్కడ అన్నిటికీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎలా పడితే అలా ఆన్సర్ చేయొద్దు. స్టేట్మెంట్కి సంబంధించి అజంప్షన్ కరెక్ట్ ఉందా లేదా, సో దీనికి బలపరిచే విధంగా ఉందా లేదా, సో దీనికి సంబంధించే ఉందా లేదా, ఇటువంటి కొన్ని ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదు, సొసైటీకి వ్యతిరేకంగా ఉండకూడదు, అండ్ ఈ యొక్క స్టేట్మెంట్ని బలపరిచే విధంగా ఉండాలి. ఆ బలపరచడానికి అవసరమైన కారణాలు, రీజన్స్ అందులో పొందుపరిచి ఉండాలి. సో ఇటువంటి చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేను యాప్లో క్లియర్గా క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా సెలెక్ట్ చేయాలి ఆన్సర్ని అనేది, రైట్. తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. రీజనింగ్తో పాటు డాటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు, అందులో బార్ గ్రాఫ్, పై చార్ట్, లైన్ గ్రాఫ్, టాబ్లర్ ఫామ్ 4 ఇచ్చారు. ఆ 4 కూడా డీటెయిల్గా మాట్లాడతాం మనం. అయితే ఈ చాప్టర్స్ రావాలంటే కొన్ని అరిథమెటిక్ లెసన్స్ మీకు రావాలి. ఆ అరిథమెటిక్ లెసన్స్ ఏంటంటే పర్సెంటేజెస్, శాతాలు వచ్చి ఉండాలి. తర్వాత రేషియో, ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతాలు వచ్చి ఉండాలి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, అంటే బేసిక్స్ వస్తే చాలండి, పెద్దగా ఎక్కువేం అవసరం లేదు. తర్వాత లాస్ట్ అప్రాక్సిమేషన్. ఓకే, సో అప్రాక్సిమేషన్, ఈ టాపిక్స్ మీకు వస్తే, ఈ బేసిక్స్ వస్తే చాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇట్స్ మై గ్యారంటీ. ఏమి రాకపోయినా హ్యాపీగా కోర్స్ ఓపెన్ చేయండి. ఓకే, లింక్ మీద క్లిక్ చేయండి,
సబ్స్క్రిప్షన్ తీసుకోండి, కోర్స్ ఓపెన్ చేసి చదువుతూ ఉండండి. ఫస్ట్ రీడింగ్ ఫ్లోలో వెళ్ళిపోవాలి, ఆన్సర్ రావాలి, బట్టి కొట్టాలి, వచ్చేయాలి, ఆన్సర్ చేయడానికి రావాలి, ఇవన్నీ ఆలోచించొద్దు. క్లాస్ వింటూ ఉండాలి, నోట్స్ రాస్తూ ఉండాలి. ఫస్ట్ రీజనింగ్ ఫస్ట్ చదివేటప్పుడు. సెకండ్ టైం చదివేటప్పుడు నోట్స్ రివిజన్ చేస్తూ ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్ని ప్రాక్టీస్ చేయాలి, లేదా ఒక బుక్ తీసుకొని బుక్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు డౌట్స్ ఉంటే మళ్ళీ ఇక్కడికి రావాలి, ఏదైనా ఎక్స్ట్రా కొత్త దొరికితే నోట్స్లో దాన్ని యాడ్ చేయాలి. సో థర్డ్ రీడింగ్ టక అయిపోతుంది. దాట్స్ ఇట్. అప్పుడు ఇంకా మిమ్మల్ని ఎవరు అడిగేటోడు ఉంటాడు. ఒక్కసారి కంప్లీట్ సిలబస్ చదవండి, ఇంకా మీకే తెలుస్తుంది ఏ విధంగా సబ్జెక్ట్ ఉంటుంది అనేది. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ ఇది కేవలం మీకు ఈ ఎగ్జామ్కే కాదు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, దునియాలో ఏ ఎగ్జామ్ రాసినా అన్ని ఎగ్జామ్స్కి కూడా యూపీఎస్సీ వరకు కూడా యూజ్ అవుతుంది మీకు. ఇట్స్ మై గ్యారంటీ. కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి వెళ్ళేసి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ క్వశ్చన్స్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి, సరే ఎక్కువ వీడియోలు ఉన్నాయి కదా, టైం సరిపోతుంది అంటే ఇక్కడ విను. నువ్వు ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రతి మోడల్ని నేను డిస్కస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నీ యొక్క టైం నేను సేవ్ చేసినట్టే కదా. అందుకే నేనే ఎక్కువ కష్టపడతా, నువ్వు తక్కువ కష్టపడు, సరిపోతుంది కదా. ప్రతి మోడల్ని నేనే వెతుక్కుంటా, నేనే ఇక్కడ పెడతా, నేనే నేర్పిస్తా. దాన్ని కొంచెం అప్లికేషన్ పార్ట్ నువ్వు చేయి ఎగ్జామ్లో పోయి. ఓకే, నేనే అన్ని చేస్తా, జస్ట్ నువ్వు చెప్పినట్టు ఫాలో చేస్తే చాలు. దాట్స్ ఇట్. వెరీ సింపుల్ గైస్. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ ద సిలబస్ అనమాట. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. సో ఫ్యూచర్ ఇయర్స్లో, అప్కమింగ్ ఇయర్ లోపల, ఈ ఇయర్లో ఎగ్జామ్ పడితే ఏ ఇయర్లో నోటిఫికేషన్ వస్తే ఆ ఇయర్లో ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రజెంట్ నోటిఫికేషన్ ఉంటే ప్రజెంట్ నోటిఫికేషన్లో, నెక్స్ట్ ఇమ్మీడియట్ నోటిఫికేషన్ ఉంటే ఇమ్మీడియట్ నోటిఫికేషన్లో మీకు అందరికీ కూడా జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ యొక్క మేత్రి శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్. థ్యాంక్ యూ.